తిరుమలలోని పవిత్ర తీర్థాల్లో ఆకాశగంగ ఒకటి. శ్రీవారి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఆకాశగంగ పవిత్రతకు గల కారణం శ్రీమహావిష్ణువుతో దీనికి ఉన్న సంబంధమే. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు పాదపద్మాల నుంచి ఉద్భవించిన పవిత్ర జలధారే ఆకాశగంగ. అందుకే దీనిని స్వర్గగంగ లేదా ఆకాశగంగ అని పిలుస్తారు. ఈ తీర్థం గురించి వరాహ, పద్మ, స్కంద పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది. దీని పౌరాణిక ప్రాముఖ్యతకు సంబంధించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి ఇక్కడే ఒక పురుషపుత్రుడి కోసం తపస్సు చేసి ఆంజనేయుడిని గర్భాన ధరించిందని నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతానికి సమీపంలో ఆంజనేయుడి ఆలయం కూడా ఉంది. ఈ నీటిని శ్రీవారి అభిషేకానికి, ఇతర కైంకర్యాలకు వినియోగిస్తారు. తిరుమల నంబి వంశస్థులు ప్రతిరోజూ శ్రీవారి అభిషేకం కోసం 3 వెండి పాత్రల నిండా ఆకాశగంగ తీర్థాన్ని తీసుకురావడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ పవిత్రమైన జలంలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు తప్పకుండా ఈ తీర్థాన్ని దర్శించి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.